అయ్యో. సో చాలా 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 మెమరబుల్గా ఉంది. కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్ ఐ మెట్ యూ టుడే. ఇక్కడ రాగలిగాను నేను. సో యాక్ట్ వాజ్ సూపర్ సూపర్ సూపర్. నేను కిరణ్ గారిని పొద్దున్న కలిశాను. ఒక ఒక 1 hour సేపు చెప్పారు ఈ ఆర్టిస్ట్ గురించి, టెక్నీషియన్స్ గురించి, అందరి గురించి. ఓకే చెప్తారు, ఏముంది, మనం చూడనే చేయని అనుకున్నాము. బట్ రియలీ రియలీ అమేజింగ్. సూపర్ టాలెంట్, రియలీ అమేజింగ్. గ్రేట్ యూ పుల్డ్ ఇట్ ఆఫ్. అండ్ ఈ చిన్న సినిమా బడ్జెట్లు ఇవన్నీ ఒక పక్కన పెడితే, చిన్న సినిమా చేయాలంటే చాలా గట్స్ కావాలి, చాలా గట్స్ కావాలి. సో ఎందుకంటున్నానంటే, డైరెక్టర్ ఎవరో తెలియదు, యాక్టర్ ఎవరో తెలియదు. ఎంత పెద్ద మనం సపోర్ట్ ఉన్నా కానీ దాని బిజినెస్ అవ్వదు. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అయినా కానీ అన్నీ దాటి కిరణ్ గారు ఈ సినిమాని సపోర్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం, డబ్బులు పెట్టడం అనేది చాలా రేరెస్ట్ ఫీట్. ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీరు ఆయన సినిమాలు తీయాలి, అది హిట్ అవ్వాలి, మీకు డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాను. సో తీస్తే మళ్ళీ మంచి మంచి సినిమాలు తీస్తారు. అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పలేను. కంగ్రాచులేషన్ టు ఎవ్రీవన్. మీరు మంచి బిజీ ఆర్టిస్ట్ అవ్వాలని, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ కిరణ్ గారు. మీరు కలవటం, నేను రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి. ఈ సినిమాలో నేను మొత్తం అన్ని పాటలు రాశాను. అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాకి, ఇంత మంచి యాక్టర్స్ ఉన్న సినిమాకి నేను పాటలు రాయడం అనేది, అది ప్రతి పాట కూడా చాలా మంచి విజయం సాధించింది. ఇటీవలే 2 రోజుల క్రితం రిలీజ్ అయిన గోపాలక కూడా చాలా మంచి ఆదరణ లభించింది. నువ్వు ఇలాంటి పాటలు కూడా రాయగలవా అని చెప్పి నాకు చాలా కాల్స్ వచ్చాయి. సో నన్ను నమ్మినందుకు ఫస్ట్ ఈ టీంకి, కిరణ్ అన్నకి అండ్ మునిరాజ్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచి మ్యూజిక్ చేసి పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంత పాజిటివ్ ఉంది. ఇలాంటి పాజిటివిటీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఎప్పుడో కరోనా అప్పుడు మాట్లాడుకున్నాం పాజిటివ్ అని.